ఇంజనీరింగ్ విద్యలో క్వాలిటీ పెరగాల్సిన అవసరం ఉందన్నారు టెక్సాస్ A&M యూనివర్సిటీ ప్రొఫెసర్ జేఎన్ రెడ్డి. ఇంజనీరింగ్ కాలేజీలో సరైన టీచింగ్ ఫ్యాకల్టీ లేకపోవడం వల్లే స్టాండర్డ్స్ పడిపోతున్నాయని చెప్పారు. స్టూడెంట్స్ కు పాఠాల్లో ప్రాక్టికాలిటీని పెంచితే చదువుల నాణ్యత పెంచవచ్చన్నారు. ఇందుకు ప్రభుత్వాలు, ప్రైవేట్ కాలేజీలు డెడికేషన్తో పనిచేయాల్సి ఉంటుందంటున్న ప్రొఫెసర్ జేఎన్ రెడ్డితో V6 బ్యూరో చీఫ్ పాండు ఫేస్ టు ఫేస్. పేద కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిలో జేఎన్ రెడ్డి గారు ఒకరు. ఒక సామాన్య కుటుంబం నుంచి ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉండడమే కాక అంతర్జాతీయంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఆదర్శంగా నిలుస్తున్న జేఎన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. నమస్తే అండి జేఎన్ రెడ్డి గారు. మీరు ఇక్కడ చదివారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశారు. అప్పుడు చేసిన పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడికి ఇప్పుడు మీకు చూస్తున్న పరిస్థితులు ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి ఎలా ఉన్నాయండి? రెండు తేడాలు కనిపిస్తాయి. ఒకటేమో చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చాయి. అప్పుడు ఒకటే ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజు మన తెలంగాణ ప్రాంతంలో. ఆ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా మట్టుకు వాళ్ళకు దాంతో ఆదాయం వస్తుంది కదా అన్న ఉద్దేశంతో చేశారు. అందులో తప్పేం లేదు, కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి సెంటర్. అక్కడ అది లేకుంటే వాళ్ళు సర్వైవ్ కావడం కష్టం, వాళ్ళ మిషన్ కూడా ఫెయిల్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది పిల్లల్లో చదువుకునే పిల్లల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నట్లేదా, లేకుంటే వాళ్ళకి ఏదైతే బోధిస్తున్న టీచర్స్లో క్వాలిటీ లేదంటారా? ఓకే, ఎక్కువగా నేను అనేది వాళ్ళకు చదువు చెప్పడంలో, అంటే వాళ్ళకు రెండు రకాలుగా వాళ్ళ క్వాలిటీ రావడం లేదు. ఒకటేమో సదుపాయాలు లేకపోవడం, ల్యాబొరేటరీయో లేకపోతే కంప్యూటర్స్, అది. రెండోదేమో టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ ప్యాషనేట్గా ఇంట్రెస్ట్తోని సబ్జెక్ట్లో కాన్ఫిడెన్స్ ఉండి చెప్పడంలో అది జరగడం లేదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ గివెన్ బై ఇన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ లార్జ్లీ అకౌంటెడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఫ్యాకల్టీ చేయకుంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ రాదు కదండి. మీరు చూసుకుంటే ఇండియాకి అమెరికాకు సంబంధించి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉండాలంటే మానిటరింగ్ మెకానిజం ఎలా ఉండాలి? ఇండియా ప్రస్తుతం మీరు ఎట్లా కంపేర్ చేస్తారు అమెరికాకి? సో అమెరికాలో కూడా చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, కానీ వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషను అంటే అక్రిడిటేషన్ లేకుండా ఉండదు. అక్రిడిటేషన్ లేకుంటే స్టూడెంట్స్ ఆ కాలేజీలో జాయిన్ గారు. సో అక్రిడిటేషన్ అన్నది ఒక విధంగా క్వాలిటీ చెక్ అన్నట్టు. నడుస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా ఒక ప్రామినెంట్ పర్సన్స్, పొలిటికల్ కావచ్చు, లేకుంటే బిజినెస్ పరంగా కావచ్చు, ఇట్లాంటి ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించి కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు ఆటోమేటిక్గా ఏదైతే అథారిటీ ఉంటుందో, చెక్కింగ్ అథారిటీ ఉంటుందో, దాన్ని మేనేజ్ చేసే పరిస్థితి ఉంది. ఆ సొసైటీ ఎలా ఉంది అంటే ఇది బ్రేక్ చేయాలంటే ఎవరు ఇందులో ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది? ఇది చాలా టఫ్ క్వశ్చన్. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలి, కానీ మరి గవర్నమెంటే కదా ఈ పాలిటీషియన్స్. సో అందులో ఇప్పుడు చీఫ్ మినిస్టరే కానీ లేకపోతే ది ఎడ్యుకేషన్ మినిస్టరే కానీ నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ఈ కాలేజెస్ మంచి క్వాలిటీ ఉండి మంచి ఇంజనీర్స్ను తయారు చేస్తే ఇండస్ట్రీ బెనిఫిట్ అవుతుంది. జపాన్ అన్ని కంట్రీల కంటే మంచి ఉదాహరణ ఇది. అక్కడ ఇండస్ట్రీను యూనివర్సిటీలు చాలా క్లోజ్గా పనిచేస్తాయి. ప్రొఫెసర్స్ ఇండస్ట్రీలో పనిచేస్తారు. ఇండస్ట్రీ వాళ్ళకు డబ్బులు ఇచ్చి అంటే స్పాన్సర్షిప్ చేసి స్టూడెంట్స్ని చదివిస్తారు. అమెరికాలో అంత క్లోజ్గా లేనప్పటికీ అక్కడ ఓ సిస్టమ్ ఉంది. ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న ప్రొఫెసర్స్ను వాళ్ళను ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు. అలాంటి వాళ్ళను హైర్ చేసి డిజైన్ కరికులం, డిజైన్ కోర్సెస్ను వాళ్ళతో చెప్పిస్తారు. దాంతో ప్రాక్టికల్ అనుభవం వస్తుంది స్టూడెంట్స్కు. వాళ్ళు మ్యాథమెటికల్గా కానీ థియరీ కానీ ఏది ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్కు కనెక్ట్ చేస్తారు. అలా చేయడంతో స్టూడెంట్స్కు కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వస్తుంది. అలాంటి విద్యార్థులు మన ఇండస్ట్రీకి వెంబడే పనికొచ్చి చేస్తారు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి మీరు తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేస్తారు? ఐటీలో వచ్చే ఆదాయం, జీతాలో లేకపోతే ఎంకరేజ్మెంటో అలాంటి వేరే సెక్టర్లో కూడా కల్పించాలి.
మంచి స్టూడెంట్స్ ఐటీకి వెళ్ళారనుకోండి, అందులో వాళ్ళే అటు సైన్స్కి వెళ్ళి ఉంటే వాళ్ళు ఏదైనా క్రియేట్ చేసేది వాళ్ళు. సో ఇక్కడ నుండి అటు డైవర్ట్ చేయాలంటే ఆపర్చునిటీస్ కావాలి. ఆపర్చునిటీస్ క్రియేట్ చేయకుంటే వాళ్ళు ఐటీకి పోవడానికి ఎక్కువ మంది అలానే చేస్తారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలంటే ఇదివరకు అన్నట్టుగా కొద్దిగా గవర్నమెంట్ నుండి ప్రోత్సాహం రావాలి, డెడికేషన్ కూడా ఉండాలి. వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ పట్టుదలతోనే మనం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళ క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు. ఇందులో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్స్ వాళ్ళు క్వాలిటీ గురించి ఆలోచిస్తే వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు బి విన్నర్స్. థ్యాంక్స్ అండి రెడ్డి గారు, థ్యాంక్ యూ. మొత్తానికి డాక్టర్ రెడ్డి గారు చెప్పినట్టుగా వ్యవస్థలో ఒక టీచింగ్ వృత్తికి సంబంధించి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొడ్యూస్ చేయడంలో టీచర్స్ అన్నది ప్రధాన బాధ్యత ఉంటుంది. దీంతో పాటు గవర్నమెంట్ బాధ్యత కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు. వాటిని తెలంగాణ ప్రభుత్వం తీసుకొని తెలంగాణలో ఎడ్యుకేషన్ వ్యవస్థను పర్టికులర్గా సాంకేతిక విద్యలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ నుంచి మంచి నాణ్యమైన విద్యతో కూడిన ఒక డిగ్రీ సాధించి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఎంతో అవకాశం ఉంటుంది విద్యార్థులు అన్నది జేఎన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది కెమెరా పర్సన్ రాజేష్తో పాండురంగ.